ఈ నెల చివరి నాటికి పార్టీలో అన్ని కమిటీలు నియమిస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. కార్పొరేషన్ పదవుల భర్తీ నెలలోపు అయిపోతుందని వెల్లడించారు. సంక్రాంతి తర్వాత కాంగ్రెస్ లో చేరికలు ఉంటాయంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మీడియా చిట్ చాట్ లో అనేక అంశాలపై ఆయన స్పందించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన కూడా పండుగ తర్వాతే ఉంటుందని తెలిపారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు ఇస్తామన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని 2-3 రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు మహేష్ కుమార్ గౌడ్. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 4 పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సహా మరో 2 పేర్లు పరిశీలనలో ఉన్నట్టు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. వచ్చే 20 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని పార్టీ జాతీయ నేత కేసీ వేణుగోపాల్ వార్నింగ్ ఇచ్చారని తెలిపారు. ఈ నెల చివరి నాటికి పార్టీలో ఉన్న కమిటీలను నియమిస్తామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కార్పొరేషన్ పదవుల భర్తీ నెలలోపు అయిపోతుందని తెలిపారు. ఇటీవలే పార్టీ పీఎస్సీ సమావేశంలో పాల్గొన్న కేసీ వేణుగోపాల్ పలు కీలక అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన కార్యకర్తలకు న్యాయం చేయాలని సూచించారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని ఆయన ఆదేశించారు. మంత్రులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని, వారి పనితీరుకు సంబంధించిన పూర్తి సమాచారం హైకమాండ్ దగ్గర ఉందని అన్నారు. 2025 సంవత్సరాన్ని పార్టీ సంస్థాగత నిర్మాణ సంవత్సరంగా తీసుకోవాలన్నారు. బ్లాక్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల నిర్మాణాన్ని త్వరితగతిని ఏర్పాటు చేయాలని సూచించారు.